ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త సెన్సేషన్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఆ వార్త ఏందంటే, రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కి మధ్య మళ్ళీ విభేదాలు మొదలైనాయి అనే వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏందంటే, 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అది యుద్ధ వాతావరణం వల్ల అంత ప్రముఖంగా లేదు. కొద్దిగా సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు యుద్ధం ఆగడం వల్ల మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని నిన్న చౌమహల్లా ప్యాలెస్‌లో రేవంత్ రెడ్డి విందు ఇచ్చాడు. 110 మంది అమ్మాయిలు అందాల పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు 110 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు పార్టీకని, కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి కోపం వచ్చింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే దీని డీటెయిల్స్ మనకు తెలియదు క్లియర్గా. బట్ అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు అంటే, అల్లు అర్జున్ వేరే పనిలో బిజీగా ఉన్నాడు, అందుకని వెళ్ళలేదు అనేది ఒక వార్త అయితే, అల్లు అర్జున్ బదులుగా అల్లు అరవింద్ వెళ్ళాడు, అల్లు అరవింద్, నాగార్జున వెళ్ళాడు, సురేష్ బాబు వెళ్ళాడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళారు. ఇంకెవరోని పిలిచారు, ఎవరెవరు వెళ్ళలేదు అనేది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఏదేమైనా అల్లు అరవింద్ అయితే క్లోజ్గానే ఆయనతో నవ్వుతూ మాట్లాడడం, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. సో నిజంగా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గొడవలు ఉంటే అంత క్లోజ్గా అల్లు అరవింద్తో ఆయన మాట్లాడ్డు కదా. కాబట్టి ఏంటంటే, ఇక్కడ రకరకాల పుకార్లు అయితే వస్తుంటాయి. ఎందుకంటే అల్లు అర్జున్ మీద కేసు అయితే వీళ్ళు విత్డ్రా చేసుకోలేదు పోలీసులు, ఆ కేసు అయితే జరుగుతుంది. ఆ బాబును కూడా డిశ్చార్జ్ కూడా చేసేసారు. ఆ బాబు ఇంకా కంప్లీట్గా కోలుకున్న పరిస్థితి లేదు, ఎందుకంటే ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు, ఆ సంధ్య థియేటర్లో గాయపడిన బాబుని. సో ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నాగార్జున మీద కూడా నెగిటివ్ ట్రోలింగ్స్ అనేవి బాగా జరుగుతుంది. అంటే ఇంత సిగ్గులేని వ్యక్తి నాగార్జున దాన్ని ఎన్కన్వెన్షన్ని దారుణంగా కూలగొట్టారు ఒకటి. రెండోది, నాగార్జున ఫ్యామిలీ మీద, సమంతని ఆయన కేటీఆర్ పిలిచాడని, పంపిమన్నాడని, సమంతని పంపించడానికి కేటీఆర్కి వీళ్ళు రెడీ అయిపోయి సమంతకి చెప్పారని, సమంత అందుకోసం విడాకులు ఇచ్చిందని డైరెక్ట్గా కొండా సురేఖ మంత్రి చెప్తే, అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడాల్సిన నాగార్జున సరెండర్ అయిపోయి ఆయనకి సెలవు కప్పడంతో పాటు ఆయన పార్టీకి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాడు. నాగార్జునకి ఏమీ రోషం లేదా, ఎంత దిగజారిపోయాడా. ఒకప్పుడు వాళ్ళ నాన్న ఎన్టీ రామారావుని ధిక్కరించిన వ్యక్తి, ఎన్టీ రామారావుని ధిక్కరించి ఆయనతో చాలా కాలం మాట్లాడకుండా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి కడుపున పుట్టిన నాగార్జున ఏమో పక్క బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళకి అవసరాలు కాబట్టి వాళ్ళతో ఉండిపోతారు. ఇప్పుడు మెగా ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం. అంతకుముందు ఎలా మిగతా సీఎంలతో ఉన్నారు, ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న వాళ్ళతో కూడా ఉంటారు. వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బిజినెస్ మ్యాన్ అంటే మనకు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఇది. కాకపోతే నాగార్జున పరిస్థితి ఏంటంటే, నాగార్జున ఓన్లీ సినిమా హీరో కాదు. ఇక్కడ మన సినిమా వాళ్ళని గురించి అర్థం చేసుకోవాల్సిన ఏమంటే, హైదరాబాదులో ల్యాండ్స్ లేకపోతే సినిమా వాళ్ళు ఈ స్థాయి సంపద అనేది సినిమా వాళ్ళకు ఉండేది కాదు. ఒట్టి యాక్టింగ్ మీద, సినిమాల ప్రొడక్షన్ మీద ఇంత 100 కోట్లు అయితే సంపాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ అంటేనే ఒక సినిమా పోతే ఇంకొక సినిమాలో డబ్బులు వస్తే 4 సినిమాలు పోతాయి. మనకి రాజేంద్ర ప్రసాద్, ఆయన ఊరు ప్రముఖ ప్రొడ్యూసరు, ఆయన రాసిన పుస్తకం చదివితే, జగపతి బాబు వాళ్ళ ఫాదర్, మనకు తెలుస్తుంది ఆయన సినిమాల ప్రొడక్షన్లో ఏం సాధించాడనేది తెలుస్తుంది. అంటే అలాంటి ఎందుకంటే ఇవాళ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు సక్సెస్ అవుతున్నారంటే, బ్లాక్ మనీ ఉండి పొలిటికల్ లీడర్సు, పొలిటీషియన్స్ బ్లాక్లో సంపాదించింది వీళ్ళని ముందు పెట్టి వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, అలాంటి ప్రొడ్యూసర్లే మనకి ఇప్పుడు సర్వే అవుతున్నారు తప్ప, రియల్గా సినిమాల మీద ప్యాషన్తో తాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్రొడ్యూస్ చేసి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కంప్లీట్ సక్సెస్ అవ్వలేదు. ఈవెన్ దగ్గుపాటి సురేష్ లాంటి వాడు కూడా రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయినారు. వాళ్ళకంతా ల్యాండ్స్ ఇవ్వడం, అవి విపరీతంగా కాస్ట్లు పెరిగిపోవడం, దాంట్లో వేరే వ్యాపారాలు చేయడం, అలానే సినిమా ఇండస్ట్రీ నిలదొక్కున్నారు. చంద్రబాబుకి సినిమా ఇండస్ట్రీ రిలేషన్షిప్ కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ రిలేషన్షిప్. అది
కమ్మ కులం ఉండొచ్చు. కమ్మ కులంతో పాటు రియల్ ఎస్టేట్ మురళీమోహన్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు బినామీ అనే చెప్తారు. సో అలాగే చంద్రబాబు చాలా తన కమ్మ కులంలో ఉన్న వాళ్ళకందరికీ అక్కడ హైటెక్ సిటీ డెవలప్ కాకముందే హింట్ ఇచ్చేయడం వల్ల వీళ్ళిల్లి అక్కడ వందల ఎకరాలు కొనేసుకున్నారు. తర్వాత అక్కడ హైటెక్ సిటీ పెట్టారు. నాకు తెలిసిన ఒక చిత్తూరు జిల్లా కమ్మ అతను కూడా అప్పట్లోనే చెప్పాడు, నేను అక్కడ మాకు హింట్ వచ్చింది, మేము అక్కడ కొంటున్నామని. సో అలాగా చంద్రబాబు ఏంటంటే ముందుగా డెవలప్ కాకముందే వాళ్ళకి చెప్పేయడం,